అసోం వరద బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. భారీ వరదల వల్ల ఆస్తి ప్రాణనష్టం సంభవించగా అక్కడి ప్రజలకు అండగా నిలబడేందుకు సంస్థ తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులను సేకరించింది. ఆహార పదార్థాలు, బట్టలు వంటి నిత్యావసర వస్తువులతో కూడిన ట్రక్ను అక్కడకు పంపింది. ఫిల్మ్ ఛాంబర్ ఆవరణ నుంచి ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు ట్రక్కును అసోంకు పంపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆదుకునేందుకు ముందుంటుందని నందమూరి మోహనకృష్ణ తెలిపారు. ఆసాంలో కుండపోత వర్షానికి వరదలు వచ్చి అక్కడ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అక్కడ ఆసాంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే ఎంబ్రియాస్ అనే సంస్థ విజ్ఞప్తి మేరకు అక్కడ ప్రజల్ని ఆదుకోవాలని దేశం అంతటా విజ్ఞప్తి చేసింది. ఆ పిలుపుని పురస్కరించుకొని మేము మొట్టమొదటిసారిగా బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం విరాళాల సేకరణ కోసం పిలుపునిచ్చింది. మొత్తం 2 రాష్ట్రాల్లో మాకు స్పందన మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఇవన్నీ మేము ఈరోజు ఆసాంకి పంపించి అక్కడ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని మా ఆకాంక్ష.